ఇట్స్ క్రేజీ. అండ్ మైత్రి డెఫినెట్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్ మెషిన్ అని చెప్పాలి. అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు, హిట్స్ కొడుతున్నారు వాళ్ళైతే. సో వాళ్ళ అసోసియేషన్ ఎలా ఉంది లీలా ఫీల్? ఫెంటాస్టిక్ అండి, ఎందుకంటే మేము ముందు కూడా వర్క్ చేసాము అండ్ ప్లస్ ఈవెన్ ఐ న్యూ దెమ్ వెరీ వెల్. అందుకే పుష్ప అండ్ ఈ సినిమా గురించి మొదటి నుంచి ఎప్పుడు మాకు ఒక కాన్వర్జేషన్ ఆఫ్ ఇలా వస్తుందంటే ప్రతిరోజు నేను ఫస్ట్ టైం బహుశా సినిమా సెట్లో ప్రతిరోజు ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చునే వాళ్ళు. సో ఒక్కొక్క సీన్ వాళ్ళు కూడా చాలా చాలా ఉత్సాహంగా చాలా కోరికగా తీసినట్టు ఉండింది. రైట్. మామూలుగా ఇద్దరు లీడ్ యాక్ట్రెసెస్ ఉంటే ఎంతో కొంత నా స్కోప్ ఎంత ఉంది స్క్రీన్ మీద, పక్క వాళ్ళది ఎంత ఉంది, ఇది ఉంటుంది అంటారు కదా. కానీ మీ ఇద్దరు రీల్స్ చాలా వైరల్ అయ్యాయి. రాశి గారి డాక్టర్ మీరు నో, షీ సూపర్ ఫన్ అండి, షీ సూపర్ ఫన్. అండ్ నేను యాక్చువల్లీ సాంగ్ షూట్ అప్పుడు కూడా వెళ్ళాను సెట్కి. దాని తర్వాత మొన్న యాక్చువల్లీ రాశి గారితో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలా అంటే వీ వర్ ట్రావెలింగ్, అమ్మ నేను అండ్ తన ఫ్యామిలీతో, రాశి అండ్ హర్ పేరెంట్స్ వర్ దేర్. సో ఇద్దరం తెలియకుండా వీ జస్ట్ హ్యాపెన్ టు బి ఆన్ ద సేమ్ అదనమాట ఫ్లైట్. సో జరిగింది ఓకే, ఫస్ట్ ఫ్లైట్ తీసుకుని దాని తర్వాత ఒక లే ఓవర్ ఉండింది, అంత జరుగుతుంది ఓకే. నేను అమ్మ లౌంజ్కి వెళ్ళాము, ఒక 9-10 hours లే ఓవర్ ఉండింది. దానివల్ల వీ వర్ జస్ట్ రెస్టింగ్ దెమ్. చేస్తుంటే నేను అమ్మ నడుస్తున్నాం, స్లీపింగ్ పాడ్స్ అని ఉంటాయండి మామూలుగా. సో అక్కడ ఏంటంటే వెళ్ళి పడుకోవచ్చు అనమాట, ఎందుకంటే లాంగ్ లే ఓవర్స్ ఉన్నప్పుడు. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక చిన్న పాప కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్ వేసుకొని ఇట్లా ఇట్లా బ్యాగ్ వేసుకొని అలా 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 వెళ్తుంది. సో మా అమ్మ అయ్యో పాప మీద పిల్ల తప్పిపోయినట్టుంది అంది. అవునా అమ్మ అని ఒకసారి పోయి అడిగి చూడు అంత ఓకేనా. సమ్ గర్ల్ ఇలా ఇలా తట్టి తిరిగి చూస్తే రాశి. నేనన్నా షీ ఈజ్ వాకింగ్, చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకొని ఇట్లా అని నడుచుకొని, సో క్యూట్. దాని తర్వాత చిన్న పాప తప్పిపోయిందేమో అనుకోవడం మాత్రం క్రేజీ. అదే కదా నేను అన్నాను, మమ్మీ పెద్ద పాప మమ్మీ. దాని తర్వాత అసలు బోల్డ్ అని కబుర్లు. సో కలిసిన వెంటనే హర్ ఫ్యామిలీ వాజ్ దేర్, మై ఫ్యామిలీ వాజ్ దేర్. సో కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడుతూ ఏంటంటే అక్కడ స్లీపింగ్ పాడ్స్లో ఫస్ట్ వాళ్ళు మనకు ఒక టికెట్ అనుకోండి, టికెట్ ఇవ్వడమే కష్టం, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ ఉంటాయి. సో మేమిద్దరం ఫైట్ చేసి ఎలాగో తీసుకొని వచ్చాం. తన పేరెంట్స్కి, నేను మమ్మీకి తీసుకొని వస్తే కూర్చొని మాకు ఆ బజర్ ఇచ్చారు. బజర్ ఇచ్చి కూర్చొని ఉన్నాం, ఇద్దరం మాట్లాడుతూనే ఉన్నాం. వీ డిడ్ంట్ రియలైజ్ 3-4 hours అయిపోయాయి అలాగే. సో కోపంగా ఒక ఆయన వచ్చారు, డింగ్ 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 అని బయటికి వచ్చేసి, స్లీపింగ్ పాడ్ వెన్ యూ యూజింగ్ అన్నారు. అచ్చు బాబాయ్, అప్పుడు వీ రియలైజ్ వీ హావ్ టు గో బ్యాక్. బట్ దట్ వాస్ వన్ ఇన్సిడెంట్. బట్ ఐ థింక్ షీస్ చాలా పాజిటివ్ అండ్ స్వీట్ టు బి అరౌండ్. నేను బెస్ట్, నాకు తెలుగు మాట్లాడితే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. రైట్. ఓ మై గాడ్, ఐ హాడ్ సో మచ్ ఫన్.